మద్యపానం చేసేవారిని, స్త్రీలను ఏడిపించేవారిని, బాధ పెట్టేవారిని, పతివ్రతలను అవమానించేవారిని నిప్పుల మీద కాలుస్తూ మరుగుతున్న ఉక్కును ధారగా నోట్లో పోస్తారు. ఆ బాధను భరించలేక పాపులు విలపిస్తూ హాహాకారాలు చేస్తారు. డబ్బును కూడబెట్టి కాకికి ఎంగిలి మెతుకు కూడా విడవకుండా బ్రతికే లోభులను ఇనపత్రాలతో బంధించి వేధిస్తారు యమభటులు. ఓ గరుడా, ఇలా పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకంలో వేతనలు, బాధలు అనుభవించి తిరిగి భూమి మీద మనిషిగా జన్మించి మిగిలిన పాప ఫలంను అనుభవిస్తారు. ఓ భక్తవత్సల, ఈ భూమి మీద పుట్టిన జీవరాశులలో మనిషి జన్మ కడు శ్రేష్టమైనది, గొప్పది. మనిషికి మాత్రమే మిగిలిన జీవరాశుల కంటే తెలివి, జ్ఞానం అనేవి మెండుగా ఉంటాయి. ఆహభావాలను కలిగి ఉంటాడు. మిగిలిన జీవరాశులలో, పశుపక్షాదులలో వాటి వెన్నెముక భూమికి అడ్డంగా పెరుగుతూ నోటితో తింటూ విచక్షణ లేని జీవితాన్ని కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ మానవుడు మాత్రమే చేతితో తీసుకొని నోట్లో పెట్టుకొని తినే స్థితిని కలిగి, ఆకాశతత్వంతో భూమికి నిటారుగా ఉండే వెన్నెముకను కలిగి, విచక్షణ జ్ఞానాలను కలిగి భగవంతుడిని చేరుకునే మోక్ష స్థితిని మానవుడు మాత్రమే కలిగి ఉంటాడు. కాబట్టి ఓ గరుడా, ఎవరైతే వేదాచరణ ధర్మాచరణలతో సత్యాసత్యాలను, పాపపుణ్యాలను తెలుసుకొని, ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనస్సును నారాయణుడు యందే లగ్నం చేసి పరోపకార పరాయణులై స్వార్థరహితంగా జీవించిన వారు, ఆడవారైనా మగవారైనా ఆ పరమాత్మ సన్నిధిలో మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. ఇది సత్యం, సత్యం, తథ్యం అని శ్రీ మహావిష్ణువు ఆ గరుత్మంతునికి నరకలోకాల గురించి వివరించారు.